సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు రంగన్న దాసరి. నేను ఇంగ్లీష్ ట్రైనర్. మనం లాస్ట్ క్లాస్లో ఇంట్రాగేటివ్ సెంటెన్స్ గురించి చెప్పుకుంటూ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటే ప్రశ్నలు వేసే వాక్యాలు రెండు రకాలుగా ఉంటాయని చెప్పుకున్నాము. ఒకటి కన్ఫర్మేటివ్ సెంటెన్స్, రెండవది ఇన్ఫర్మేటివ్ సెంటెన్స్. కన్ఫర్మేటివ్ సెంటెన్స్ అన్నది హెల్పింగ్ వర్బులతో స్టార్ట్ అయ్యి క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతుంది. ఆ హెల్పింగ్ వర్బ్స్ అనేవి 24 + 3 27 ఉన్నాయని మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. ఇప్పుడు ఇన్ఫర్మేటివ్ సెంటెన్స్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాం. ఇన్ఫర్మేటివ్ సెంటెన్స్ ఈ పదంలోనే మనకు మీనింగ్ వస్తుంది. ఇన్ఫర్మేషన్, సమాచారం తీసుకోవటం. ఇన్ఫర్మేటివ్ సెంటెన్స్, ఇన్ఫర్మేటివ్ సెంటెన్స్. ఇన్ఫర్మేటివ్ సెంటెన్స్ అంటే సమాచారం తీసుకోవటం. దిస్ ఈజ్ ఆల్సో ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. ఇన్ఫర్మేటివ్ సెంటెన్స్ అన్నది కూడా కొన్ని పదాల యొక్క సమూహము. ఇన్ఫర్మేటివ్ సెంటెన్స్ అన్నది కూడా కొన్ని పదాల యొక్క సమూహం. which asks someone to get some information. Which asks someone to get some information is called informative sentence. Which asks someone to get some information is called informative sentence. ఈ ఇన్ఫర్మేటివ్ సెంటెన్స్ అన్నది సమాచారాన్ని తీసుకోవటానికి వాడతాము. ఇన్ఫర్మేటివ్ సెంటెన్స్. దిస్ సెంటెన్స్ ఇన్ఫర్మేటివ్ సెంటెన్స్ అన్నది దిస్ సెంటెన్స్ స్టార్ట్స్ విత్ WH word and how word. WH word or how word and ends with WH word or how word and ends with question mark. Ends with question mark. ఈ ఇన్ఫర్మేటివ్ సెంటెన్స్ అన్నది WH అనే రెండు అక్షరాలతో స్టార్ట్ అయ్యే పదాలతోనైనా స్టార్ట్ అవుతుంది, లేదా హౌ అనే పదంతో స్టార్ట్ అయ్యే పదాలతోనైనా స్టార్ట్ అవుతుంది. దాన్ని మనము ఇన్ఫర్మేటివ్ సెంటెన్స్ అంటాము. ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి వాడే పదం. లిస్ట్ ఆఫ్ WH వర్డ్స్. లిస్ట్ ఆఫ్ WH వర్డ్స్. ఇవి ఈ WHతో స్టార్ట్ అయ్యే పదాలు 8 ఉంటాయి. ఈ 8 మనం ఎప్పుడైనా అనుకోకుండా ఏదైనా ఒక స్కూల్కి టీచర్గా వెళ్ళినప్పుడు డెమో ఇవ్వండి అంటారు. ఆ డెమో ఇచ్చే క్రమంలో మనం ఇంట్రాగేటివ్ సెంటెన్స్ గురించి లెసన్ చెప్తూ ఉన్నప్పుడు WH వర్డ్స్ 8 ఉంటాయి అంటాం. కానీ మనకు సమయానికి గుర్తు రాకపోతే సార్కి ఇంగ్లీష్ రాదు, సార్కి పదాలు గుర్తు రావట్లేదు అనుకునే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మన మనసులో AEIOU అన్న ఈ 5 అక్షరాలని దృష్టిలో పెట్టుకుంటే చాలు. ఈ అన్ని పదాలకి 8 పదాలకు కూడా WH అన్న 2 అక్షరాలు కామన్గా వస్తాయి. ఈ WH తర్వాత ఏతో వచ్చే పదం 1, WH తర్వాత ఈతో వచ్చే పదాలు 2, WH తర్వాత ఐతో వచ్చే పదం 1, WH తర్వాత ఓతో వచ్చే పదాలు 3, WH తర్వాత యూతో పదం రాదు. దీనికి ఇలా గీత గీసుకుంటే అప్పుడు 1 అవుతుంది. 1 2 1 3 WH పదాలు టోటల్ 8. అవి ఏంటి అన్నప్పుడు WH తర్వాత ఏతో వచ్చే పదము WHAT. వాట్. వాట్ అంటే ఏమీ లేదా ఏమిటి. వాట్ అంటే ఏమీ లేదా ఏమిటి. WH తర్వాత ఈతో వచ్చే పదాలు 2. WHERE వేర్ అంటే ఎక్కడ. WHEN వెన్. WHEN వెన్ అంటే ఎప్పుడు. WH తర్వాత ఐతో వచ్చే పదం 1. WHICH విచ్. విచ్ అంటే ఏ లేదా ఏది. విచ్ అంటే ఏ లేదా ఏది. దాని తర్వాత ఓతో వచ్చే పదాలు 3. WHO హూ. హూ అంటే ఎవరు. WH తర్వాత ఓతో వచ్చే పదం ఇంకొకటి WHOM హూమ్ అంటే ఎవరిని లేదా ఎవరికి. ఎవరిని లేదా ఎవరికి. WH తర్వాత ఓతో వచ్చే పదం ఇంకొకటి WHOSC హూజ్ ఎవరిది లేదా ఎవరి యొక్క. ఎవరిది లేదా ఎవరి యొక్క. WH తర్వాత యూతో వచ్చే పదం లేదు, దాన్ని మనం గీత గీసి వైగా మార్చుకున్నాము.
WH తర్వాత వైతో వచ్చే పదం ఒకటి ఎందుకు. ఈ పదాలు ఎందుకు వాడతాం? ఏదైనా సమాచారం మనం తెలుసుకోవాలనుకున్నప్పుడు ఈ పదాలతో వాక్యాలు స్టార్ట్ అవుతాయి. అందుకని వాటిని ఇన్ఫర్మేటివ్ సెంటెన్స్ అంటారు. వాట్ ఈజ్ యువర్ నేమ్? నీ పేరు ఏమిటి? వాట్ ఈజ్ యువర్ నేమ్ అన్నప్పుడు ఎస్ నో చెప్పడానికి లేదు. సమాచారం చెప్పాలి. నా పేరు రంగన్న, మై నేమ్ ఈజ్ రంగన్న. వాట్ ఈజ్ యువర్ నేమ్ అన్నప్పుడు మన పేరు చెప్పాలి. ఎస్ నో చెప్పడానికి లేదు. వేర్ డస్ షీ లివ్? వేర్ డస్ షీ లివ్? ఆమె పక్కన నుంచుంది కదా, ఆమె ఎక్కడ నివసిస్తుంది? వేర్ డస్ షీ లివ్? షీ లివ్స్ ఇన్ అమీర్పేట్. దానికి సమాధానం మొత్తం చెప్పాలి కాబట్టి వాటిని ఇన్ఫర్మేటివ్ సెంటెన్స్ అంటాము. ఈ పదాలు ఇన్ఫర్మేటివ్ క్వశ్చన్స్ అన్న మనకు WH పదాలతో లేదా హౌ అనే పదాలతో స్టార్ట్ అవుతాయి. ఇవి WH వర్డ్స్ 8 ఉంటాయి. ఇప్పుడు హౌతో మొదలయ్యే పదాలు లిస్ట్ ఆఫ్ హౌ వర్డ్స్. ఇవి 6 పదాలు ఉంటాయి. ఈ 6 పదాలు కూడా హౌ అనే పదంతో ప్రారంభమవుతాయి. అవి ఏంటో చూద్దాం. HOW హౌ. హౌ అంటే ఎలా. తర్వాత హౌ మెనీ అంటే ఎన్ని. 1 2 3 4 అని లెక్క పెట్టగలిగిన వాటిని మనం కౌంటబుల్ నౌన్స్ అంటాము. అలా కౌంటబుల్ నౌన్స్ గురించి చెప్పడానికి హౌ మెనీ అన్న పదాన్ని వాడతాం. కౌంటబుల్ నౌన్స్ 1 రూపాయ, 2 రూపాయలు, 3 రూపాయలు అలా లెక్క పెట్టగలిగిన వాటిని హౌ మెనీ అని వాడతాం. హౌ మచ్ అంటే ఎంత. దీన్ని ఒక బియ్యము, ఒక చుక్క, ఒక నీళ్లు, ఒక నూనె అనము కాబట్టి వాటిని మనం లీటర్స్లో లేదా బరువులో చెప్తాం కాబట్టి వాటిని మెజర్ చేస్తాం. ఇవి అన్కౌంటబుల్ నౌన్స్. 1 2 3 అని లెక్క చెప్పడానికి సాధ్యం కాదు. అందుకని వీటిని అన్కౌంటబుల్ నౌన్స్ అంటాం. దాని తర్వాత 4వ పదము హౌ లాంగ్ అంటే లాంగ్ అన్న వెంటనే మన వాళ్ళ దూరం అనుకుంటారు. హౌ లాంగ్ అంటే దూరం కాదు. హౌ లాంగ్ అంటే ఎంతసేపు లేదా ఎంతకాలము లేదా ఎన్ని రోజుల నుంచి. ఇలాంటి తెలుగు పదాలకి ఇదొక్కటే పదం. మీరు హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ లివింగ్ ఇన్ హైదరాబాద్? మీరు ఎంతకాలం నుంచి హైదరాబాద్లో ఉంటున్నారు అని చెప్పాలనుకున్నప్పుడు హౌ లాంగ్తో స్టార్ట్ అవుతుంది. చాలామంది ఎన్ని రోజుల నుంచి అన్న వెంటనే హౌ మెనీ డేస్ అన్న పదంతో మొదలు పెడతారు. అది తప్పు. ఇది మనకు టైం గురించి కనుక్కోవటానికి హౌ లాంగ్ అనే పదాన్ని వాడతాం. 5th వన్ హౌ ఫార్ అంటే ఎంత దూరము. హౌ ఫార్ ఈజ్ యువర్ హౌస్ ఫ్రమ్ అమీర్పేట్ నుంచి మీ ఇల్లు ఎంత దూరంలో ఉంది. హౌ ఫార్ అన్నదాన్ని డిస్టెన్స్ గురించి తెలుసుకోవటానికి, దూరాన్ని గురించి తెలుసుకోవటానికి హౌ ఫార్ అనే పదాన్ని వాడతాం. లాస్ట్ వన్ హౌ ఆఫన్ అన్నది ఫ్రీక్వెన్సీ గురించి తెలియజేస్తుంది. హౌ ఆఫన్ అంటే ఎన్ని రోజులకు ఒకసారి లేదా ఎంత తరచుగా. ఇది ఫ్రీక్వెన్సీ గురించి చెప్తుంది. ఈ పదాలు ఎందుకు వాడతాము? ఎవరి నుంచైనా మనం సమాధానం తీసుకోవటానికి, సమాచారాన్ని తీసుకోవటానికి వాడతాం కాబట్టి ఈ పదాలతో వాక్యాలు స్టార్ట్ అవుతాయి. వాటిని మనం ఇన్ఫర్మేటివ్ సెంటెన్స్ అంటారు. అవి హౌ ఓల్డ్ ఈజ్ షీ, ఆమె వయసు ఎంత. రెండవది హౌ ఫార్ ఈజ్ తెలంగాణ సెక్రటేరియట్. హౌ ఫార్ ఈజ్ తెలంగాణ సెక్రటేరియట్ ఫ్రమ్ అమీర్పేట నుంచి తెలంగాణ సచివాలయము ఎంత దూరంలో ఉంది అని. దానికి మనము దూరం చెప్పాలి. తెలంగాణ సెక్రటేరియట్ ఈజ్ 3 kilometers ఫార్ ఫ్రమ్ అమీర్పేట్. తెలంగాణ సచివాలయము అమీర్పేట నుంచి 3 kilometers దూరంలో ఉంది. ఇవన్నీ కూడా WH పదాలతో లేదా హౌ అనే పదాలతో వాక్యం స్టార్ట్ అయినప్పుడు దాన్ని ఇన్ఫర్మేటివ్ క్వశ్చన్ అంటారు. ఇన్ఫర్మేటివ్ క్వశ్చన్ అంటే మనం మొత్తం సమాచారం చెప్పాలి. తర్వాత ఇంపరేటివ్ సెంటెన్స్ గురించి తర్వాత క్లాస్లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.